నేను ఎమ్మెల్యే అయితే ఏదైతే పట్టాలు మనం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రో అక్కడ అన్నింటిలో బోర్లు వేయించే బాధ్యత తీసుకుంటా అని చెప్పాను నేను. నాకు ఆ రోజే వచ్చింది. ఓకే, బోర్లు వేయించాలి, వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి, మోటార్ ఇవ్వాలి. అయినాయా ఇప్పుడు? ఆ పనులు అయిపోయినాయి. చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. 5,000 బోర్లు ఇప్పించినారు. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బోర్లు వేయించలేదు. 5,000 బోర్లు ఇప్పించాయి ఇప్పుడు నేను. ఇప్పటి వరకు 5,000 బోర్లు. 5,000 బోర్లు 5,000 బోర్లు వేయించినా 3 నెలలు నిద్ర పోనీయకుండా ఫారెస్ట్ వాళ్ళతో గొడవపడి సూపర్ వాళ్ళందరికీ ఇప్పుడు సీఎంని మెప్పించినా, డిప్యూటీ సీఎంని మెప్పించినా వాళ్ళ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ మోటార్లు కూడా ఇవ్వాలని ఐటీడీఎల్ నుంచి. సో ఇప్పుడు నీటి సమస్య అయితే లేదు. నీటి సమస్య నాగార్జున సాగర్, మా దగ్గర నాగార్జున సాగర్ పోద్ది పాలేరు నుంచి. సీతారాం ప్రాజెక్టు నీళ్లు కూడా పోతాయి. నాగార్జున సాగరు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. అసెంబ్లీలో మాట్లాడినా. అవును, నాగార్జున సాగర్ ఖమ్మం నుంచి పోతుందని పేరే కానీ ఖమ్మం జిల్లా ఉపయోగం లేదు. అది మొత్తం ఆంధ్రాకు పోతుంది. అలా వెంగళరావు గారు కట్టించింది. అది సీతారామ ప్రాజెక్టుని కేసీఆర్ కుటుంబం 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని చెప్పేసి జలయజ్ఞం అనే పేరు మీద రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలని ప్రాజెక్టులు మొదలైనవి. 80% పనులు అయినాయి. అప్పుడు పాలేరు దాకా రావాలి. ఓకే, ఆ నీళ్ళు ఆ రోజు పైప్ లైన్ వేసేసారు. 80% పనులు అయినాయి. ఆ పనులని పూర్తి చేయకుండా మిగులు పనులని 20% పనులు మిగులు చేస్తుంటే ఈ పని నీళ్ళు వచ్చి రైతులు సస్యాములే కొనేవాళ్ళు. ఓకే, దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత రీడిజైన్ పేరుతోని 1000 రూపాయల ఎస్టిమేషన్ని 10,000కి వేసుకొని ఉన్న పైపులు బీకిచ్చేసి కాలువలు తోవిచ్చేసి పడవబడించిన పరిస్థితి. మిషన్లు తీసుకొచ్చి ఆడ పెట్టిండ్రు భద్రాచలం గోదావరిలో. మొత్తం శిలువు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే, దాన్ని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత గోదావరి నీళ్లు మనం వైరా చెరువులు తీసుకొచ్చి సాగునీరు కానీ సత్తుపల్లికి వస్తాయి, మదిరకు పోతాయి, నాకు నా నియోజకవర్గానికి వస్తాయి అని ప్లాన్ చేసి సీఎంని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారిని, ఇరిగేషన్ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగగానే స్పందించి 100 కోట్లు శాంక్షన్ చేసి మొన్న ఆగస్టు 15వ తారీఖున మా రైతులందరూ కూడా రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చారు మాకు. 152 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ కెనాల్ అనే పేరు పెట్టి వైరా చెరువులోకి నీళ్ళు వచ్చే విధంగా కాలువలు దొవ్వటం జరిగిపోయింది. రైతులు 150 ఎకరాలు ఇతరు రూపాయి అయ్యేది వాళ్ళకి. ఒక్క మాట మన మీద విశ్వాసంతో, నమ్మకంతో కాలువ దువ్వాం. కాలువ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడ్డది. మొన్న ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న వైరాలో మీటింగ్ పెట్టారు. భద్రాచలం పోయి పంపాన్ చేసి వచ్చాడు. నీళ్ళు వదిలి వచ్చిన పరిస్థితిని కూడా చూసాం. ఆ నియోజకవర్గంలో పూర్తిగా అది రైతువారి నియోజకవర్గం అసలు.